సో క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చిండు 350 రూపీస్కి. 4 మెంబర్స్ ఈజీ తినొచ్చు. సో పీసెస్ కూడా గట్టిగా వచ్చినాయి అనుకుంటా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. హాయ్ గాయ్స్, మరో వీడితో ముందుకు వచ్చేసాం. ఈ రోజు అయితే మనం 350 రూపీస్కే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ దొరికే చోటుకైతే వెళ్తున్నాం. సో స్పాట్ నేమ్ ఏంది, అడ్రస్ ఏంది అనేది అయితే మీకు ఫర్దర్గా చెప్తా. సో అర్జెంట్ మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గంటను మాత్రం పక్కా కొట్టండి మామ. సో ఈడు వచ్చినప్పుడల్లా ప్రతిసారి బిర్యానీ అవుతుంది, మళ్ళీ ఈరోజు కూడా బిర్యానీకే. సో అర్జెంట్గా అయితే వెళ్ళిపోయి, సో ఈరోజు అయితే మనం అక్కడ తినట్లేదు, పార్సల్ అయితే తెచ్చుకుంటున్నాం. ఓన్లీ టేక్ అవే. సో ఇదైతే చాలా ఫేమస్ ప్లేస్, బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళు 350 రూపీస్ విత్ ఫ్యామిలీ ప్యాక్. మినిమం 4 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. 350 రూపీస్ మిడిల్ క్లాస్ వరకు మెయిన్ ఈ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, ఫస్ట్ టేస్ట్ చూద్దాం. సో గాయ్స్, అది ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో నేమ్ వచ్చేసి అయితే రాజుగారి బిర్యానీ, టీకేఆర్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. ఎవరు అడిగినా చెప్తారు చుట్టుపక్కల. సో 350 రూపీస్కి వర్తా కాదని అయితే ఈరోజు అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్ళి పార్సల్ అయితే తీసుకుందాం, ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం. టేస్ట్ ఒకటి చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఫ్రై 350 రూపీస్. సో రేట్లు అయితే చూసుకోవచ్చు. దమ్ బిర్యానీ అయితే 340 ఉంది, మేము 5 పీస్ బిర్యానీ చెప్పినాం 350. సింగిల్ అయితే 99 రూపీసే అంట. సో లోపల మనం బిర్యానీ అయితే పార్సల్ అవుతుంది, ఫ్యామిలీ ప్యాక్. మన పార్సల్ అయితే వచ్చింది. సో పార్సల్ అయితే తీసుకున్నాం, ఇంటికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంది. ప్యాకేజ్ అయితే గట్టిగా వచ్చింది. సో ఇది గాయ్స్, పార్సల్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి షార్వా, ఇదైతే రైతా. ఆనియన్స్ అయితే ఇవ్వలేదు. సో క్వాంటిటీ అయితే ఎంత వచ్చిందో చూద్దాం. బిర్యానీ గరం గరం ఉంటుంది. సో క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చిండు 350 రూపీస్కి. 4 మెంబర్స్ ఈజీ తినొచ్చు. సో పీసెస్ కూడా గట్టిగా వచ్చినాయి అనుకుంటా. సో ప్లేట్లకి అయితే తీసుకుందాం. పీసెస్ 5 పీసెస్, మనం తీసుకుంది 5 బిర్యానీ. మెడ పీసులు ఎక్కువ వచ్చినాయి సాయి. నెక్ పీసులు ఎక్కువ వచ్చినాయి దీంట్లో. నెక్ పీసులు ఎక్కువ వచ్చినాయా? వాళ్ళకి ఫస్ట్ చెప్పండి, నెక్ పీసులు కొంచెం తక్కువ ఏమనండి, మొత్తం అయ్యే వచ్చినాయి. సో వెళ్ళేటప్పుడు అయితే ముందే చెప్పండి వాళ్ళకి, అసలు మేము కూడా ముందే చెప్పాల్సిందే. సో బిర్యానీ అయితే గట్టిగా వచ్చింది క్వాంటిటీ. అలా మంచి ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని, పీస్ అయితే ఫ్రై పీస్ అయినా కానీ మెత్తగానే ఉంది. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మసాలా ఘాటు కానీ ఫ్లేవర్ కానీ అదిరిపోయింది. నీకు ఎట్లా నచ్చిందండి టేస్ట్? అదిరిపోయింది. ఫ్రై బిర్యానీ సూపర్. సో బిర్యానీ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మరీ ముద్ద కాకుండా పలుపు కాకుండా మంచిగా ఉంది. పీస్ కూడా కాకపోతే బొక్కలు ఎక్కువ వచ్చినాయి. సో టేస్ట్ ఎట్లుందిరా? సూపర్ నైస్, బాగుంది. సో నెక్స్ట్ టైం అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరైతే వాళ్ళకి చెప్పండి. నాకైతే మొత్తం మెడకాయ ముక్కలు బోన్ పీసులు వచ్చినాయి. సో క్వాంటిటీ అయితే గట్టిగా వచ్చింది, కానీ పీసెస్ మాత్రం బోన్ పీసులు వచ్చినాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బట్ ఛానల్ అయితే పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి 100%. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తాయి. మరో వీడియోతో ముందుకు వస్తా. బాయ్.